ఢిల్లీలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం తిరగకుండా గోదావరి జలాల్ని ఎత్తిపోయొచ్చు, దాని ద్వారా 100 వరద రోజుల్లో ఒక 80 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణా డెల్టా తీసుకొస్తే 13 లక్షల ఎకరాలు స్థిరీకరించుకోవచ్చు. దానివల్ల ఏదైతే మనం కృష్ణా డెల్టాలో ఆ నీళ్లు వాడుకుంటున్నామో ఆ నీటిని శ్రీశైలం దగ్గర నుంచి ఇటు అంద్రినివా కానీ గాలేరి నగర్ కానీ తెలుగంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కరువు పీడిత ప్రాంతాలు 4 జిల్లాలు ఇటు కర్నూలు కానీ చిత్తూరు కానీ కడప కానీ అనంతపురం కానీ ఈ 4 జిల్లాలు కూడా సస్యశ్యామలం చేసుకోవచ్చు. హార్టికల్చర్ హబ్ అవుతుంది. బ్రహ్మాండంగా రాయలసీమకి రతనాలసీమ అవుతుందంటే మమ్మల్ని ఎగతాళి చేశారు. పట్టిసీమ నీళ్ళు వెళ్తే రాయలసీమకి ఎలా వస్తాయన్నారు. పట్టిసీమ దండగన్నారు. పట్టిసీమ అవదన్నారు. పట్టిసీమ అయితే కాలు కోసుకుంటానని ఒక ఆయన, మెడ కోసుకుంటానని ఒక ఆయన, రాజీనామా చేస్తానని ఒక శాసనసభ్యుడు. ఇక అందరికన్నా తెలివి ఎక్కువైపోయిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికీ నేను చాలా తెలివిగలని చెబుతున్నా. అక్కడ నీరు నిలవలేదు కాబట్టి పట్టిసీమ దండగన్నాడు. గోదావరికి పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడు బయలుదేరాడు. గోదావరికి కృష్ణకు ఒకేసారి వరదలు వస్తాయని మాట్లాడాడు. నేను చెప్పాను, అసెంబ్లీలో చెప్పాను, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పైన కర్ణాటకలో మహారాష్ట్రలో అడ్డగోలుగా అక్రమంగా ప్రాజెక్టులు కట్టడం వల్ల నీ తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ట్రిబ్యునల్స్ ముందు సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. మీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల, మీ అసమర్థ వాదనల వల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా మన హక్కులను కోల్పోతున్నాం. ప్లస్ ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి పక్క రాష్ట్రాలు ఎగువ రాష్ట్రాలు వాళ్ళు ఇష్టారాజ్యంగా వాదనలు వినిపించి వాళ్ళ కార్యక్రమాలు ముందుకెళ్తా ఉంటే దశాబ్ద కాలం కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ద కాలం మొద్దు నిద్రపోయి 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రారంభమైతే 2014 నాటికి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చి ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లో పైన కర్ణాటక మహారాష్ట్ర గెజెట్ చేయమని సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్ని తెలివి తక్కువ పనులు చేసి ఇంత అసమర్థ వాదనలు చేసి ఇవాళ పట్టిసీమ దండగా లేకపోతే గోదావరి నీళ్లు ఒకేసారి మీరు సముద్రం నీళ్లు అని ఎంత తెలియగలడంటే జగన్మోహన్ రెడ్డి గోదావరి నీళ్లు తీసుకొచ్చి సముద్రం పాలు చేస్తున్నామంట. గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో పోయటానికి మీరు పట్టిసీమ పెట్టారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని ఉత్తర కుమారుడిలాగా అసెంబ్లీలో పారిపోయావు, ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పు. ఒక ముఖ్యమంత్రి ముందు చూపుతో ఇవాళ సముద్రంలో వృధాగా పోతా ఉన్న గోదావరి జలాల్ని పోలవరం రైట్ కెనాల్ ద్వారా 177 కిలోమీటర్లు, బుడమేరు డైవర్షన్ ఛానల్ 11 కిలోమీటర్లు వెరసి 189 కిలోమీటర్లు పవిత్ర గోదావరి తల్లిని తీసుకొచ్చి కృష్ణమ్మ ఒడిలో కలిపితే బ్రహ్మాండంగా ఆ నీళ్లు పంట పొలాలకు వెళ్తా ఉన్నాయి. ఆ నీళ్లు ఇవాళ రైతాంగం అక్కడ పంట సాగు చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తుంది బాధ్యత గల జలవనరుల శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నా. రాష్ట్రం నలుమూలలు కూడా తిరిగి మాట్లాడితే సమాధానం చెప్పకుండా పారిపోయాడు. నోరు తెరవడం, సమాధానం చెప్పడం. కానీ ఒక అవినీతి పత్రిక ఛానల్ పెట్టుకొని సాక్షి పత్రిక ద్వారా ఛానల్ ద్వారా విష ప్రచారం చేస్తూ అమరావతి రాజధానిని అడ్డుకుంటా ఉన్నాడు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తా ఉన్నాడు. సుప్రీంకోర్టులో కేసులు వేస్తా ఉన్నాడు. ఇటు పోలవరం ప్రాజెక్టుకి ఎల్లారావుని పుల్లారావుని ఎల్లైని పొల్లైని 10 మందిని పోగు చేస్తాడు. ముంపు మండలాల్లో 2 తీసుకొస్తాడు.
హైదరాబాద్ నుంచి ఒకరిని తీసుకొస్తాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిని తీసుకొస్తాడు. ఈ నలుగురిని పెట్టి ఒకే లాయర్ని పెడతాడు. ఢిల్లీలో ఒకే లాయర్ని పెడతాడు. ఒకే ఫ్లైట్లో వస్తారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. కోర్టుల్లో కేసులు వేస్తున్నాడు. అంటే రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా అడ్డుకుంటున్నాడో, అమరావతి నిర్మాణంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు కానివ్వండి, సుప్రీంకోర్టులో కేసులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టులో మొన్న వెళ్ళాడు, నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి నీకు 10 లక్షలు ఇస్తాను ఒక గ్రామంలో మాట్లాడాడు. దాంతో ఇంకో గ్రామంలో చెప్పారు నిర్వాసితులు, అయ్యా రాజశేఖర రెడ్డి గారు 1,30,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వెస్ట్ గోదావరి జిల్లాలో 10,50,000 ఇస్తా ఉన్నారంటే నాలుగు ఖర్చుకొని కాదు 20 లక్షలే ఉండని మాట్లాడాడు. ఇంకో ఊరు వెళ్ళి 40 లక్షలు అడగండి అని చెప్పాడు. అంటే ఏదో విధంగా నిర్వాసితుల్ని రెచ్చగొట్టాలి, పోలవరం పనులు అడ్డగించాలి, పనులు తొందరగా జరిగితే పుట్టగతులుండవు, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే డిపాజిట్లు దక్కవు. ఒక పక్కన అమరావతి రాజధాని నిర్మాణానికి అడ్డం పడతా ఉన్నాడు, రెండో పక్క పోలవరం డ్యాం దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు కడతా ఉంటే అడ్డగోలుగా సంవత్సర కాలంలో నోటికి ఏదొస్తే అది అసత్య ఆరోపణలు చేస్తూ మా సంకల్పాన్ని దెబ్బతీయాలని ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసంకల్పంతో గోదావరి పుష్కరాల్లో ఏదైతే ఆయన చెప్పారో గోదావరి తల్లిని కృష్ణమ్మలో కలుపుతాం, అట్లాగే బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతామనే ఆయన మహాసంకల్పంలో భాగంగా ఈరోజు గోదావరిని కృష్ణమ్మకి అనుసంధానం చేశాం. రేపు రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణ పెన్నా అనుసంధానానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రూపకల్పన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో రకరకాల కార్యక్రమాలు తీసుకున్నాం. అంద్రినివా ప్రాజెక్టు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎప్పుడైతే శ్రీశైలంకి నీరు వస్తాయో వెంటనే మరి మంచినీటి అవసరాల కోసం అటు అంద్రినివా కానీ గాలేరు నగర్ కానీ తెలుగుగంగ కింద రాయలసీమ 4 జిల్లాలకు కూడా మంచినీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సాగునీరుకి కానీ మంచినీరుకి కానీ ఇవాళ పట్టిసీమ దగ్గర ఏ నీళ్ళైతే మేము ఈ సీజన్లో వాడుకుంటామో ఆ నీళ్ళన్నీ కూడా ఇవాళ రాయలసీమ ఆ 4 జిల్లాలను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకొని ఇదే పట్టిసీమ అని చెప్తే కుట్రలో